వీడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ. స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుడి విలువ. నిజమే కదా ఫ్రెండ్స్? నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. అలాగే కోపం ఎక్కువ ఉన్న చోట ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజాయితీ, నీతి, న్యాయంతో వెళ్ళే అభివృద్ధి పయనంలో మరొకరిని సైతం తోడుగా తీసుకువెళ్తే నువ్వు పూర్తి విజయం సాధించినట్టే మిత్రమా. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ఒకసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితిలోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుంచి, వెళ్ళేది కూడా మట్టిలోనికే. మధ్యలో ఆవేశం, గర్వం లాంటివి అవసరమా? ఒక్కటినే నిలబడి ఉన్నానంటే జవాబిచ్చింది. ఒంటరి అని కాదు, వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి ఒక్కడినే చాలని. జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదులుకోండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకమైతే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. ఒక పయనం అయితే సాగిపోండి. నువ్వు ఒకరి జీవితంలో సంతోషాన్ని పెన్సిల్లా రాయకపోయినప్పటికీ రబ్బరులా వారి దుఃఖాన్ని చెరపడానికి ప్రయత్నించు మిత్రమా. మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. డబ్బు వచ్చిందని ఎలాంటి వ్యసనాలకు పాటుపడితే మాత్రం జీవితం సర్వనాశనం అవుతుంది. నది ప్రవాహం ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు. అదేవిధంగా మనం నదిలా గతాన్ని మరచిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి. అంతే.